బ్రో ఫైనల్గా అయితే కన్నప్ప సినిమా రేపు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సినిమా గురించి ఒకవైపు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నా మరోవైపు కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. అది ప్రతి మూవీకి అయితే ఉంటుందన్నమాట. బట్ ఈ మూవీలో స్పెషల్ ఏంట్రా అంటే అటు మంచు విష్ణు గారు ఉన్నారు అండ్ ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది, కన్నప్ప క్యారెక్టర్. అండ్ మరో విషయం ఏంటంటే ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ అయితే ఈ మూవీలో కనిపిస్తున్నారు అనమాట. సో నాకు తెలిసి ఒక పాన్ ఇండియా మూవీ లాకే ఇది భారీగా రిలీజ్ అవుతుంది. బట్ ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆల్రెడీ కొన్ని ప్రీమియర్ షోస్ అయితే జరిగాయి, దానికి సంబంధించిన రివ్యూస్ బయటకు వచ్చాయని మాట్లాడుతున్నారు. అండ్ మంచు విష్ణు గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు అనమాట. సో ఈ మూవీ ఏంటి అంటే ఇప్పుడు స్వయంగా విష్ణు గారే చెప్తున్నారు అనమాట విలేకరులతోని. రీసెంట్గా అందరూ కూడా ఈ సినిమా ఓన్లీ ప్రభాస్ కోసమే చూస్తామని, ఈ సినిమాలో కంటెంట్ లేదని అనేవి చాలా మంది మాట్లాడారు. పబ్లిక్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద అంటే మేము ఓన్లీ ప్రభాస్ కోసమే చూస్తాము, ఈ సినిమా మీద ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు, కానీ ప్రభాస్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంది, ఆయన ఏ విధంగా చూపించారు, దానికోసం మాత్రమే సినిమాకి పోతామని చెప్పారు. సో ఇలాంటివన్నీ కూడా అంటే మంచు విష్ణు గారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాని ఫాలో అవుతూ ఉంటారు, చాలా చూస్తూ ఉంటారు. అప్పట్లో చూసాం ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కూడా పెడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దానికి కూడా చాలామంది ఆయనకు నెగిటివ్గానే మాట్లాడారు. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, దానికి మీరు కేసులు పెడతారని కూడా చాలామంది అన్నారు. అయితే ఇప్పుడు విష్ణు గారు ఏంటంటే ఎవరైతే సినిమాని ట్రోల్ చేశారో వాళ్ళందరూ కూడా మీరు తలలు ఎక్కడ పెట్టుకుంటారో మీకే తెలియాలి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ కొడుతుందని కూడా ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకుండా ముందు కూడా కొంతమందికి చూపిస్తారు, వాళ్ళు ప్రైవేట్గా చూస్తారు కాబట్టి. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. వచ్చిన అవుట్పుట్ చూసి నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్ 1 అవర్ మాత్రం ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళందరికీ కూడా గూస్ బంప్స్ రావడం పక్కా. సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎవరు కూడా చిన్న పేరు కూడా పెట్టరు అని విష్ణు గారు అయితే చెప్తున్నారు. చూసిన వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్పారు. ఫస్ట్ రివ్యూ వింటే అందరికి కూడా ఖచ్చితంగా ఒక్కసారన్నా సినిమా చూడాలి, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావురా బాబు అని అనిపించే విధంగా ఉంది అని అయితే విష్ణు గారు చెప్తున్నారు. మరి ట్రోలర్స్ అందరూ కూడా వాళ్ళు మాట్లాడే ఇప్పుడు తాయిందన్నే వాళ్ళు ఒకడు ఉంటే వాడిని తలదన్నేవాడు ఇంకొకడు ఉంటారని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కదా. సో ఎవరైతే మీరు ట్రోల్ చేస్తూ ఉన్నారో మీకు ఖచ్చితంగా సమాధానం చెప్పే విధంగా అయితే, చెప్పుతో కొట్టే విధంగా అయితే సినిమా ఉంటుంది. ట్రోల్ చేసే వాళ్ళు అరే అనవసరంగా ట్రోల్ చేసినాం, మనము ఇంత మంచి గొప్ప సినిమాని మనము పాడు చేయడానికి ట్రై చేసాంరా బాబా అని మీరే ఫీల్ అయ్యే విధంగా ఉంటుంది సినిమా అని అయితే విష్ణు గారు చెప్పారు. మరి కన్నప్ప సినిమా రేపు అయితే చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్గా కూడా. మరి దీనికి వచ్చే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో మరి చూద్దామని కూడా అనుకుంటున్నారు. కాకపోతే అంటే విష్ణు గారి కోసం సినిమా చూడాలా, లేకపోతే ఈ సినిమా కన్నప్ప అనే ఒక కాన్సెప్ట్ కోసం సినిమా చూడాలా, ఓన్లీ ప్రభాస్ కోసమే సినిమా చూడాలని ఈ యొక్క 3 ఆప్షన్లు చెప్తే ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసం చూస్తామని చెప్తున్నారు. మిగతా 20% అయితే కన్నప్ప అనే ఒక కాన్సెప్ట్ కోసం అంటున్నారు. అంటే విష్ణు గారి కోసం సినిమా చూసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మరి విష్ణు గారు కూడా దీన్ని ముందుగానే అంచనా వేశారేమో తెలియదు, కానీ అందుకోసమని ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి కూడా ఒక స్టార్ హీరోని తీసుకొచ్చి ఇందులో పెట్టడం జరిగింది. అక్షయ్ కుమార్ గారు కావచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు, ఇందులో వాళ్ళ నాన్నగారు మోహన్ బాబు గారు ఉన్నారు, ప్రభాస్ గారు అండ్ కాజల్ గారు వాళ్ళు. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా పెట్టాడు. ఎందుకోసమని అని అనుకుంటే చాలామంది కూడా అందరినీ కవర్ చేశారు అనుకుంటున్నారు, కానీ ఈయన కోసం సినిమా చూసే వాళ్ళు తక్కువగా ఉన్నారు, అందుకోసమని వీళ్ళందరినీ కూడా పెట్టుకున్నారని కూడా చాలామంది అంటున్నారు. ఇంకా మొత్తానికైతే విష్ణు గారు అయితే ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి ఆయన కాన్ఫిడెంట్ లెవెల్కి రేపు రాబోయే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు.